ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ ముందే చెప్పారు ఇది అయ్యప్ప స్వామికి రిలేటెడ్ స్టోరీ కాదని. సో మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది జస్ట్ ఒక కమర్షియల్ మూవీ మాత్రమే. ఇంకా సినిమా నాకెలా అనిపించిందంటే నచ్చింది. చాలా రోజుల తర్వాత రవితేజ గారి నుంచి ఒక మంచి సినిమా వచ్చింది. ఫ్యామిలీస్ ఎవరైతే ఈ మూవీని చూస్తారో వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఫ్యామిలీసే చూడాలి ఈ మూవీని. ఎందుకంటే హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే త్రినాథ్కి తాగుడు అలవాటు ఉంటుంది, అలాగే తప్పు చేసిన వాళ్ళని కొట్టే అలవాటు కూడా ఉంటుంది, అండ్ తన కూతురు మీద ప్రేమ కూడా ఉంటుంది. కానీ ఆ ఊళ్ళో కొంతమంది అమ్మాయిలు చనిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా బాగానే ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ఒక అయ్యప్ప స్వామి భజన సాంగ్ వస్తుంది, అలాగే తండ్రి కూతురు మధ్య ప్రేమ అండ్ చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ని చూపిస్తూ బాగా తీసుకెళ్లారు మూవీని. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా చూపిస్తూ సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుంది అన్న టెన్షన్ కూడా బిల్డ్ చేశారు. అది బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఒక ఫేమస్ అయ్యప్ప సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ కి థియేటర్ దద్దరిల్లింది. అలాగే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇన్సిడెంట్ అవుతుంది, దాని తర్వాత ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. అంతవరకు బాగానే ఉంది మూవీ, కానీ మెయిన్ ఏదైతే స్టోరీ ఉందో అది కొంచెం రొటీన్ అనిపించింది. చాలా సినిమాల్లో చూసేసాం ఆ పాయింట్ ని, ఆ పోర్షన్ అంతా రొటీన్ అయిపోయింది. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ గా రాసుకున్నారు. ఇలాంటి మూవీస్ చేయండి రవితేజ గారు. ఎలాంటి హడావిడి లేకుండా, ఇద్దరు హీరోయిన్స్ బికినీస్ లిప్ లాకులు లేకుండా ఇలా సెటిల్ గా చేస్తే సినిమాలు చూడడానికి బాగుంటాయి. ఎంత బాగా చేశారు ఈ మూవీలో. ఒక పక్క కూతురి మీద ప్రేమను చూపిస్తూ, ఇంకో పక్క మాస్ ఫైట్స్ చేసుకుంటూ చాలా బాగుంది చూడడానికి. ఈ మూవీలో రవితేజ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎక్కడా కూడా అతి చేయలేదు, ఫైట్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి. అలాగే రవితేజ గారికి కూతురిగా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సాయి కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారు, తను కూడా చాలా బాగా చేశారు. జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి, అలాగే బీజియం కూడా చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ శివ నిర్వాణ ఒక సింపుల్ అండ్ అందరికి తెలిసిన స్టోరీని తీసుకున్నారు, అలాగే స్క్రీన్ ప్లేని కూడా చాలా బాగా రాసుకున్నారు. కాకపోతే విలన్ చాలా వీక్ అయిపోవడంతో సెకండ్ హాఫ్ లో వచ్చిన ఆ పోర్షన్ అంతా కిక్ ఇవ్వలేదు. కానీ క్లైమాక్స్ ని మాత్రం చాలా ఎమోషనల్ గా రాసుకున్నారు, అది బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ నాకైతే నచ్చింది, కాకపోతే ఫ్యామిలీస్ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ పాయింట్ అలాంటిది. అలాగే చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతారు క్లైమాక్స్ చూసి. కానీ ఫ్యామిలీసే చూడాలి ఈ మూవీని, ఎందుకంటే చాలా మంచి మెసేజ్ ఉంది మూవీలో.